నమస్సుమాంజలి. ఈ జై హో రామానుజ సినిమా ప్రారంభించి ఒక తెలుగు సినిమానే చేద్దామనుకొని స్టార్ట్ చేసిన సినిమా ఇది. వరల్డ్ స్టోరీ కాబట్టి రామానుజులు ఒక రెవల్యూషన్, ఒక అద్భుతం, ఇలాంటి స్టోరీని ప్రపంచవ్యాప్తంగా మనం రిలీజ్ చేయాలని తెలుగు కంప్లీట్ అయిన తర్వాత వచ్చిన థాట్ తోటి ఒకేసారి ట్రేడ్ వాళ్ళందరూ నాకు చెప్పడం ఏంటంటే, ఒకేసారి ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలు రిలీజ్ చేయండి. ఏదో సినిమా రిలీజ్ చేయడం గొప్ప కాదు, ఈ రోజుల్లో రిలీజ్ చేస్తే థియేటర్లు కూడా జనం రాని పరిస్థితిలో ఈ రోజులు ఉన్నాం. జనం థియేటర్కి వచ్చేలాగా ప్లాన్ చేయండి. కమర్షియల్గా దీన్ని తీసుకెళ్ళాలి అనగానే అందరు చెప్పిన సజెషన్ తోటి అన్ని లాంగ్వేజ్లు చేయడం జరిగింది. తమిళ్, మలయాళం, కన్నడ, సంస్కృత్, హిందీ, ఇలా అన్ని లాంగ్వేజ్లు చేయడం జరిగింది. తెలుగు సెన్సార్ చేయించడం జరిగింది. ఇప్పుడు అదర్ లాంగ్వేజెస్ సెన్సార్కి వెయిటింగ్లో ఉన్నాం. ఈ టైంలో సాంగ్స్ని రిలీజ్ చేయాలని ప్రెస్ కాన్ఫరెన్స్తో ఈరోజు లాంచ్ చేయాలనుకున్నాం. యాక్చువల్గా ప్రెస్ కాన్ఫరెన్స్తో అదే సందర్భంలో ఈ లిరికల్ సాంగ్ రిలీజ్ చేసేటప్పుడు మరి మన స్నేహితులను కూడా పిలుద్దాము అనే ఉద్దేశంలో ప్రెస్ కాన్ఫరెన్స్తో పాటు లిరికల్ సాంగ్స్ అనుకొని మా రామదాస్ గారిని, మన సురేష్ కొండేటి గారిని, అలాగే అప్పాజీ గారిని అందరినీ కూడా వస్తే వాళ్ళు కూడా, ఎందుకంటే వాళ్ళు మీడియా ఒక్కడిగా వస్తే 1,000,000 మందికి తెలిసేవాళ్ళు. అలాంటి వాళ్ళు వచ్చారు కాబట్టి మీడియా ఇక్కడ 100 మంది ఉండడు గొప్ప కాదు, వాళ్ళు ఒక్కరుంటే 1,000,000 మంది ఉన్నట్టు. అలాంటి రామదాస్ గారు కానీ డిస్ట్రిబ్యూషన్ లైన్లో ఒకటేసారి వెళ్ళిపోద్ది టాక్, సాంగ్స్ బాగున్నాయి లేదా పిక్చరేషన్ బాగుందనో ఆయన ఒక మాట చెప్తే టోటల్ డిస్ట్రిబ్యూటర్కి వెళ్ళిపోయే వాయిస్ అది. అంటే ఒకరు మాట్లాడితే 1000 మంది మాట్లాడే వాయిస్లు ఈరోజు రావడం జరిగింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో హ్యాపీ. ఈ సాంగ్స్ని ట్రైలర్ చూశారు మా రామదాస్ గారు, వారిని స్పందించవలసిందిగా కోరుతున్నాను.